హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఈ వీడియోలో హెల్తీగా మల్టీ మిల్లెట్ ఇడ్లీ అండ్ దోసా రెసిపీస్ని షేర్ చేయబోతున్నాను. అది కూడా ప్రీమిక్సెస్. మనం ఎప్పుడైనా బిజీగా ఉంటే ఇలాంటి ప్రీమిక్స్ పౌడర్స్ని దగ్గర ఉంచుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. దట్టు ఇన్ ఏ హెల్తీ వే. అది ఎలాగో ఇప్పుడు చూసిద్దాం. నేను ఇలా మల్టీ మిల్లెట్ ఇడ్లీ అండ్ దోసాను ప్రిపేర్ చేయడానికి నేను ఆరిక్ వాళ్ళ మల్టీ మిల్లెట్ ఇడ్లీ మిక్స్ అండ్ దోసా మిక్స్ని యూస్ చేస్తున్నాను. మెయిన్గా 3 రకాల మిల్లెట్స్ని యూజ్ చేస్తూ ఈ ప్రీమిక్స్ని ప్రిపేర్ చేశారు. అవేమిటంటే సజ్జలు, జొన్నలు, రాగులు, అలాగే వీటితో పాటు మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి వీళ్ళు ఈ ప్రీమిక్స్ని రెడీ చేసి పెట్టారు. ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ని యాడ్ చేయలేదు, అలాగే ఎలాంటి ఫ్లేవర్స్ కానీ కలర్స్ని కానీ వీళ్ళు యూజ్ చేయలేదు. ఈ ప్రీమిక్స్లో రైస్ యాడ్ చేయకుండా ఓన్లీ మల్టీ మిల్లెట్స్ని మాత్రమే యాడ్ చేసి పౌడర్గా ప్రిపేర్ చేశారు. ఈ మల్టీ మిల్లెట్ హెల్తీ ఇడ్లీ మిక్స్ ఆర్ దోస మిక్స్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు ఈ వీడియోలో ఇడ్లీ మిక్స్ అండ్ అలాగే దోస మిక్స్ని ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఇడ్లీ మిక్స్ని ప్యాక్ని కట్ చేసుకొని మనకి కావాల్సినంత పౌడర్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ఇడ్లీ ప్రీమిక్స్ కాస్త బరకగా ఉంది. ఇందులో శనగపప్పు, ఇలా పోపు దినుసుల్ని కూడా యాడ్ చేశారు. మనకి ఈ పౌడర్తో ఇడ్లీ చేసుకుంటే మనకి మసాలా ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ టేస్ట్లో ఉంటుంది. ఇక నేను ఈ ప్రీమిక్స్ని 2 స్పూన్స్ యాడ్ చేశాను. దానికి తగ్గట్టుగా ఒక 1 స్పూన్ని పెరుగుని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అందులో కావాల్సిన వాటర్ యాడ్ చేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ ఉండే కన్సిస్టెన్సీ లాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలు పెట్టుకోవడం కోసం ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని అందులో లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇడ్లీలాగా వేసుకోవాలి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలా మినీ ఇడ్లీస్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తే సరదాగా వాళ్ళు కూడా చకచకా ఈ హెల్తీ ఇడ్లీస్ని తినేస్తారు. ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఈ ప్లేట్స్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ స్టీమ్ చేసుకున్నాము అంటే వేడి ఇడ్లీలు మనకి రెడీ అయిపోయినట్టే. ఈ ఇడ్లీలు చక్కగా కుక్ అయ్యేలోపు మనం ఇప్పుడు దోస మిక్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ దోస మిక్స్లో మల్టీ మిల్లెట్స్ పౌడర్స్తో పాటు అలాగే మినప్పప్పు, పెసరపప్పు, జీలకర్ర పొడి, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే జింజర్ పౌడర్, డ్రై మ్యాంగో పౌడర్, కొంచెం ఇంగువను కూడా యాడ్ చేశారు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఫైన్ పౌడర్గా ప్రిపేర్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఈ దోస మిక్స్ని నేను 2 స్పూన్స్ని తీసుకుంటున్నాను. ఈ 2 స్పూన్స్ని బౌల్లో వేసుకొని దీనికి సరిపడా కొంచెం కర్డ్ని వేసుకొని చక్కగా కావాల్సిన వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మన దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకొని ఈ దోస బ్యాటర్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇంకా వేడిగా దోసలు వేసుకోవడమే. స్టవ్ పైన దోస ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని మనం దోసలు వేసుకోవడమే. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని అలాగే ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ దోస తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు హెల్తీగా ఉండే దోస అండ్ ఇడ్లీ రెడీ టు సర్వ్. ఆరిక్ వల్ల దోస అండ్ ఇడ్లీ మిక్స్ని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించాను. మీకు లింక్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేసి కావాలి అనుకుంటే బై చేయండి. ప్రస్తుతానికి నాకు అవైలబుల్గా ఉన్న వాటితోని ఈ ఇడ్లీ అండ్ దోసని నేను సర్వ్ చేస్తున్నాను. లాస్ట్లో మనందరికీ ఇష్టమైన ఈ పొడితో చాలా ఎమ్మీగా ఈ బ్రేక్ఫాస్ట్ ఉండబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.